This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి భారీగా 12,256 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి. మీకు జిఎస్టీ ఇన్స్పెక్టర్ ఉంటుంది, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, ప్రివెంటివ్ ఆఫీసర్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పి ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ కూడా ఉంటాయి. సో ఇలా 12,000కి పైగా వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ ప్రకారం నెలకి 85,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఇందులో యూనిఫామ్ వేకెన్సీస్ ఉన్నవి, నాన్ యూనిఫామ్ వేకెన్సీస్ కూడా ఉన్నవి. నేను ఇందులో క్లియర్గా ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైనా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా రైల్వే జాబ్స్కి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 1191 వేకెన్సీస్ ఉన్నవి. మినిమం 10th 10+2 అర్హత ఉండాలి. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా క్వాలిఫికేషన్కి సంబంధించిన డైరెక్ట్ సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్తో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. పోస్ట్లను బట్టి కూడా మీకు ఏజ్ అనేది మారుతూ ఉంటుంది. మినిమం 18 అంటే కొన్ని పోస్టులకి 18 నుంచి 27 ఉంటుంది కదా, ఆ పోస్టులకి అయితే బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd August 1999 నుంచి 1st August 2008 ఉంటుంది. తర్వాత మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 30 ఉన్న వేకెన్సీస్కి 2nd August 1996 నుంచి 1st August 2006 ఉండాలి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఉన్నదానికి 2nd August 1996 నుంచి 1st August 2008 ఉండాలి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 32 ఉన్న వాటికైతే 2nd August 1994 నుంచి 1st August 2008 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ కట్ ఆఫ్ డేట్ కూడా 1st August 2026 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కేటగిరీని బట్టి 10 నుంచి 15 years వరకు మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే శాలరీస్ చాలా బెస్ట్ శాలరీస్ ఉంటాయి. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ వేకెన్సీ అనేవి సెంట్రల్లో యూపీఎస్సీ తర్వాత బెస్ట్ జాబ్స్ ఏవంటే ఇవే. చాలా బెస్ట్ జాబ్స్, మంచి కొన్ని యూనిఫామ్ ఉంటాయి, కొన్ని నాన్ యూనిఫామ్ ఉంటాయి, చాలా బెస్ట్ జాబ్స్. ఇందులో పోస్ట్ అని బట్టి ఈ ట్యాక్స్ అసిస్టెంట్కి, ఇంకా ఎస్ఎస్ఏ యూడీసీకి అయితే లెవెల్ 4 7th CPC లెవెల్ 4 ప్రకారం మినిమం 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఉంటుంది. ఆడిటర్ అకౌంటెంట్కి అయితే లెవెల్ 5 ప్రకారం 29,200 నుంచి 92,300 ఉంటుంది. జేఎస్ఓకి కానీ, సిబిఐలో, ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఏఎస్ఓ కానీ, ఇన్స్పెక్టర్ ఇన్ ఎక్సైజ్ కానీ, ఐటీ కానీ, పిఓ ప్రివెంటివ్ ఆఫీసర్ దాంట్లో అయితే లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ దానికైతే ఆడిట్లో కానీ అకౌంట్స్లో కానీ లెవెల్ 8 ప్రకారం 47,600 నుంచి 1,51,100 వరకు ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. 7th CPC ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా 80,000కి పైగా శాలరీ పొందొచ్చు. నియర్లీ 85,000 వరకు శాలరీ పొందొచ్చు. కాబట్టి బెస్ట్ జాబ్స్ మన ఓన్ స్టేట్స్లో కూడా మీరు పోస్టింగ్ పొందొచ్చు. మన ఓన్ స్టేట్లో వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి మన ఓన్ స్టేటింగ్లో కూడా పోస్టింగ్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్హత ఉండి మంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్ కానీ, నాన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్ సెంటర్లో కొట్టాలనుకునే ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో మీకు క్వాలిఫికేషన్ మాత్రం అంటే మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. మీ ఇందులో ఇగో మిగతా పోస్టులు అంటే ఫస్ట్ మీకు ఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అకౌంట్ ఆఫీసర్కి ఒక్కటి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఈ డిజైరబుల్ అంటే కంప్యూటర్స్, ఈ సిఏ కానీ, సిఎంఏ, సిఎస్, మాస్టర్స్ ఇన్ కామర్స్ కానీ, ఎంబీఏ చేసిన వాళ్ళకు డిజైరబుల్ అని ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేస్తే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో 12th standardలో 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ చేసిన ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదంటే డెమోగ్రఫీ లేదంటే పాపులేషన్ స్టడీస్ కానీ లేదంటే ఆపరేషన్ రీసెర్చ్ కానీ లేదంటే ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మిగతా పోస్టులన్నిటికీ ఓన్లీ 3 పోస్టులకి ఇలా స్పెసిఫిక్ అడుగుతున్నారు. ఇందులో కూడా మీకు జస్ట్ దీనికి స్పెసిఫిక్ అడుగుతున్నారు. స్టాటిస్టికల్ సబ్జెక్టు జూనియర్ స్టాటిస్టికల్కి, ఆడిటర్కి అయితే ఉంటే డిజరబుల్ అని ఇచ్చారు. మిగతా అన్ని పోస్టులకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి కానీ, జిఎస్టీ ఇన్స్పెక్టర్కి కానీ, మన ప్రివెంటివ్ ఆఫీసర్కి కానీ, ఎల్డీసీకి కానీ మిగతా అన్ని వేకెన్సీకి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరు ఎలిజిబుల్ ఉంటారు. డిగ్రీ కానీ, బీటెక్
కానీ బీ ఫార్మసీ కానీ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీ డిగ్రీ అనేది 1 ఆగస్టు 2026 కంటే ముందే కంప్లీట్ అయి ఉండాలి. అది కూడా గుర్తయితే పెట్టుకోండి. అంటే దానికంటే ముందే అపియర్ అయిన వాళ్ళు, ఆ డేట్ కంటే ముందే మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అపియర్ అయిన ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఈ 2026లో పాస్ అవ్వబోయే ప్రతి డిగ్రీ క్యాండిడేట్ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు టైర్ 1 ఉంటుంది. టైర్ 1లో మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్స్ ఉంటుంది. మీకు మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది, మాక్సిమం ఆబ్జెక్టివ్ ఉంటుంది కొన్ని పోస్టులకు తప్ప. టైర్ 1లో క్వాలిఫై అయిన టైర్ 2 ఉంటుంది. టైర్ 2లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది. ఇందులో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. అండ్ సెక్షన్ 3, సెక్షన్ 4 పేపర్ 1 కంప్యూటర్ నాలెడ్జ్కి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. పోస్ట్ని బట్టి మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ కూడా టెస్ట్ చేస్తారు. అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అంటే కంప్యూటర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత మీకు ఫిజికల్ ఈ సిబిఐ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి కానీ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ కానీ, ఎన్ఐఏ వేకెన్సీస్కి అయితే మీకు ఫిజికల్ ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ అంటే మినిమం జస్ట్ బేసిక్ హైట్ ఎంత ఉండాలి, మినిమం హైటే ఉంటుంది, అవి చెక్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. దీనిలో మళ్ళీ చెప్తున్నాను, టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. టైర్ 2 తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, డేటా ఎంట్రీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇవి 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు మెయిన్ సెలెక్షన్ మాత్రం టైర్ 2నే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సిబిటి టైర్ 1 ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటుంది. 1/5 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి పెడితే 2 మార్క్స్ ఇస్తారు, 2 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. డ్యూరేషన్ 1 అవర్ అయితే ఇస్తారు. సిబిటి 1 టైర్ 1 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఉంటుంది. ఈ టైర్ 2లో మీకు సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ 2 ఉంటుంది, సెక్షన్ 3, సెక్షన్ 4. సెక్షన్ 1లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నుంచి 30+30 క్వశ్చన్స్, 180 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ 2లో మీకు ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి, ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 210 మార్క్స్ ఉంటుంది. ఇవి రెండింటినే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. దీనిలో కంప్యూటర్ నాలెడ్జ్లో 20 క్వశ్చన్స్, 60 మార్క్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. డాటా ఎంట్రీకి సంబంధించి టెస్ట్ కండక్ట్ చేస్తారు, దాని కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు మెయిన్ సెలెక్షన్ మాత్రం ఈ రెండిట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలెక్షన్ ఎంత 390కి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ఈ రీజన్స్లో కండక్ట్ చేస్తారు. సో మీరు హ్యాపీగా మీరు అక్కడే ఎక్కడ మీకు ఏ దగ్గర అనిపిస్తే అక్కడే సెంటర్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసేయచ్చు. అండ్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీ కూడా చూడండి, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా లేదు. మిగతా వాళ్ళలో మేల్స్కి అది కూడా 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది 21 మే 2026 నుంచి 22 జూన్ 2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అందుకే డీటెయిల్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు కూడా ఫీ కూడా చేసేయాలి. మీకు టెంటేటివ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో పెడతారు. టైర్ 2 వచ్చేసి డిసెంబర్ 2026లో కండక్ట్ చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ మీరు ఓటీఆర్ చేసుకోవాలి. మీరు ఎస్ఎస్సిలో ఇంతకుముందు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా ఓటీఆర్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా చేసుకునే వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఆఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళి మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకోవాలి. చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లైవ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ సెలెక్షన్ డేట్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని, కేటగిరీని బట్టి ఫీ వస్తుంది అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. లాస్ట్కి సబ్మిట్ చేసాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ssc.gov.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో యూజర్ నేమో పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ఇంటర్ఫేస్లో వస్తుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు ఓటీఆర్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు, చేసుకుని వాళ్ళు చెప్తున్నా. ఇందులో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, దాని తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కిందకి అంటే ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్లో మీ నేషనాలిటీ, అడ్రస్ అన్ని ఇవ్వాలి. దాని తర్వాత డిక్లరేషన్ వస్తుంది, అది మొత్తం చదివేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీకు ఆగస్టు, సెప్టెంబర్లో అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి టైర్ 2 కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ 12,000కి పైగా వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుని ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.